ఉంది. కానీ దిష్టి తగ్గుతుందేమో దానికి, ఈ సభాముఖంగా ఆయన దిష్టి తగ్గితే బాగుంది ఉద్దేశంతో. కానీ ఒక మాట చెప్పారు ఆయన, బాబు గారు నాకు ఇప్పుడు ఢిల్లీలో ప్రోగ్రామ్ ఉందండి, యాక్చువల్గా నేను వెళ్ళిపోవాల్సిందే, కానీ ఈ కార్యక్రమం కోసం మాత్రమే నేను ఫ్లైట్ టికెట్ క్యాన్సిల్ చేసుకుని ఉన్నాను అని చెప్పారు. ఆయన నిన్న రావడం జరిగింది. అదేవిధంగా ఈరోజు కూడా వచ్చి మనందరినీ అలగించడం కూడా జరుగుతుంది. ఆయన ముఖ్య అతిథి టీసీ గారి గారిని సభను చేసి మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అలాగే ఘంటసాల గారు అమరుడు, ఘంటసాల గారు అమరుడు, ఘంటసాల గారు అమరుడు. ఎందువల్లంటే 102 సంవత్సరాల తర్వాత కూడా ఆయన గురించి ఒక మంచి పెద్ద ఒక మహతి ఆడిటోరియంలో మిమ్మల్ని అందరినీ కూడా పిలిపించి ఇక్కడ కూర్చోబెట్టి చక్కటి పద్యాల ద్వారా, చక్కటి పాటల ద్వారా మిమ్మల్ని అంతా కూడా ఆరాధించిన ఫిలిం సొసైటీ వారికి నా యొక్క కృతజ్ఞతలు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో ఈ ప్రోగ్రాం కోసం ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తారు. ఏదో డోనర్స్ ఉంటే వాళ్ళని కొద్దిగా అడిగి తీసుకోవడం, వాళ్ళ టైం తీసుకోవడం, వీళ్ళందరూ కూడా కలిసిపోవడం, తర్వాత ఈ ప్రోగ్రాం కావాల్సిన మంచి సింగర్స్ని సెలెక్ట్ చేసుకోవడం, వాళ్ళు తీసుకురావడం, తిరుపతి ప్రజలకి ఒక మంచి అవకాశాన్ని ఫిలిం సొసైటీ వాళ్ళు ఇస్తున్నారు. నేను అదే ఇప్పుడు మీడియాలో కూడా చెప్పాను. ఈ యొక్క ఫిలిం సొసైటీ 25 years ఫంక్షన్ చేశారు. ఇదే మహతి ఆడిటోరియంలో. అక్కినే నాగేశ్వరరావు గారిని పిలిచాం, అక్కినే నాగేశ్వరరావు గారు వచ్చారు. అలాగే గజల్ శ్రీనివాస్ అని మీరు వినుంటారు. గజల్ శ్రీనివాస్ గారు చక్కటి అమ్మల గురించి చక్కగా చెప్పేవారు వారు. అలాగే డిఎస్పి అని మంచి మ్యూజిక్ సిస్టాన్ని మనకందరికీ కూడా అందించేవాడు ఆయన. ఇంకా మంచి అతిథులు వచ్చారు. అంటే ఈ వాళ్ళంతా నిండిపోయి దగ్గర బయటంతా కూడా జనాలు ఉన్నారు నాగేశ్వరరావు గారిని చూసేదానికోసం, ఆ యొక్క ఫంక్షన్ చూసేదానికోసం. అటువంటి కార్యక్రమాలు ఈ ఫిలిం సొసైటీ చేస్తున్నారు. వీళ్ళందరికీ కూడా నా యొక్క మరీ ఒకసారి వారికి కూడా నా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఫిలిం సొసైటీలో అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు చూస్తుంటే ఒక ఫ్యామిలీ లాగా ఈ యొక్క ప్రోగ్రామ్ కోసం అందరూ అన్ని పనులు ఏమొస్తుంది, వాళ్ళకి ఏమొస్తుందండి. ఇప్పుడు ఫిలిం సొసైటీ ఇప్పుడు ప్రతి ఒక్కరు వ్యాపారం చేస్తున్న వాళ్ళు, మేము కూడా వ్యాపారం చేస్తాం. మా టైం ఏదో ఒక 5 నిమిషాలు దొరికితే దాని వ్యాపారాన్ని చూస్తాం. కానీ ఇటువంటి కార్యక్రమం చేసి ఏమీ లేకుండా చేతికి డబ్బులు పెట్టి ఎవరు దగ్గర పోయి అడిగి డబ్బులు తీసుకొని మిమ్మల్ని అంతా అలరించే దానికోసం నేను ఎందుకు చేయాలి అంటే, మన కోసం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతమందినో వాళ్ళని సన్మానం చేసో లేకపోతే సన్మయత్వం చేసో చక్కగా తీసుకొచ్చి వాళ్ళ ద్వారా కొద్దిగా సహాయం తీసుకొని అందరికీ కూడా మంచి అవకాశాన్ని మంచి వీణులో విందుగా చెప్పారు. ఘంటసాల గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. నేను ఇంట్లోనే కూర్చొని రోజు ఒక 4-5 పాటలు వింటాను. ఏదో కార్లో పోతా, మొబైల్లో వస్తే పాటలు వింటూ ఉంటాను. చక్కటి అంటే ఘంటసాల గారు అందుకే అమరులు. ఆయన యొక్క గొంతు నాగేశ్వర గారు చెప్పేవాడు. ఆయన ఇదే స్టేట్మెంట్ చెప్పారు. ఘంటసాల గారు రామారావుకు ఒక గొంతు, నాగేశ్వర గారు ఒక గొంతు ఇచ్చేవాడు. అంటే ఆ సీక్రెట్ మనకు తెలియదు. నాగేశ్వర గారు చెప్పారు. ఘంటసాల గారు నాగేశ్వర గారు పాడేటప్పుడు ఒక గొంతు అంటే మనం దగ్గరగా చూడలేదు, కానీ ఆయన చెప్పారు. నాగేశ్వర గారు నాకంటే నేనంటే కొద్దిగా సపరేట్ వాయిస్ ఇచ్చేవాళ్ళు ఘంటసాల గారు. నేను అందుకోసమే చూసారా మన చిన్నపట్ట చిరుకులోని మంచి సాంగ్స్, మంచి రొమాంటిక్ సాంగ్స్ అయితే చక్కగా ఇచ్చేవాడు. అటువంటి ఘంటసాల గారిని మన మధ్య లేకపోయినా కూడా మన పిల్లలకి, వాళ్ళ పిల్లలకి, ప్రపంచ దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళందరికీ కూడా ఘంటసాల గారి పాటలు అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతాయి. అటువంటి ఘంటసాల గారిని 102వ జయంతి సందర్భంగా ఈ మాతృ ఆడిటోరియంలో చక్కగా అందరినీ కూడా అలంకరించే విధంగా మన విల్సన్ హెరాల్డ్ వచ్చారు. ఆయన గొంతు చూస్తే అచ్చగా
ఘంటసాల గారు కొడితే వేరే ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో అటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తూ ఉంటారు ఆయన ప్రొఫెసర్ నారాయణ గారు. ఆయన తర్వాత పిల్లలు చక్కగా పాడుతున్నారు. పాడుతా తీయగా అలా పాడిన పిల్లలందరూ కూడా రావడం, వాళ్ళు తీసుకురావడం, ఇక్కడికి వచ్చి వాళ్ళ టైం తీసుకొని వాళ్ళని పాడించడం అనేది ఫిల్మ్ సొసైటీ వారికి జరిగింది. వాళ్ళకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ వాళ్ళకి ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా వేణుగోపాల్ రెడ్డి గారి అందరూ కూడా టీం అందరికీ కూడా అందులో యాదవ్ అన్న చక్కగా వచ్చారు. ఆయన రావడం చాలా సంతోషం. ఓం నమో వెంకటేశ్వర. ధన్యవాదాలండి. సో ఇంకెప్పుడు సమయం చేసుకోకుండా మన అభివృద్ధిని సత్కరించుకుని కార్యక్రమం మొదలుపెడతాము.